రాష్ట్రం మొత్తం మీద నిరసనలు వెల్లువెత్తినాయి. అన్ని వర్గాలు కూడా అండగా నిలిచి 4 కోట్ల మంది కదిలించిండు. ఆ రోజు అమరణ నిరాదీక్ష చేసిన దగ్గర నుంచి వారు జైల్లో ఉండి రకరకాల నిర్బంధాల మధ్య ఉద్యమకారుల్ని కొట్టడం అయితేనేమి, ఓయూలో కానీ అనేక రకాల యూనివర్సిటీల్లో విద్యార్థులను తరిమి కొట్టి తెలంగాణ లేదు ఏం లేదు అని ఆనాటి పాలకులు నిర్బంధాల మధ్య సంఖ్యలు వేసి చూసే పద్ధతిని ప్రజలంతా గమనించి అందరూ ఏకతాటిపైకి వచ్చారు. ఆ రోజు మిలియన్ మార్చ్ కానీ సకల జనుల సమ్మె కానీ ఒక ఉగ్రరూపం దాల్చింది. ఆనాటి పాలకులకు అర్థమైంది ఇది ఎటో పోతా ఉన్నది, ఇయ్యకపోతే మనం బతకలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. కానీ సంతోషంలో మునిగిపోయిన తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆ రోజు ఉన్న పాలకులు సమైక్యాంధ్ర కోసం అదే కావాలి అని ఏపీ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ ఒక రివర్స్ స్ట్రాటజీ ప్లే చేసి డిసెంబర్ 28వ తారీఖు నుంచి మాకు సమైక్యాంధ్రనే కావాలి అని చెప్పేసి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక డ్రామా ప్లే చేశారు. మేమంతా కూడా రాజీనామాలు చేస్తా ఉన్నాం తెలంగాణ ఇస్తే అని చెప్పేసి ఒక డ్రామా ప్లే చేయంగానే ఆ రోజు చిదంబరం గారు మళ్ళీ మాటను వెనక్కి తీసుకొని దీని గురించి మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉన్నదని ఒక ప్రకటన చేశారు. చేయంగానే మరి బొబ్బిల్ల ముందు ఉతుకున్నటువంటి కేసీఆర్ గారు ఇతర మేధావి వర్గం అంతా కూడా ఆలోచించి ఇది ఉద్యమాన్ని ఇంకొక రూపంలోకి తీసుకుపోయారు. అప్పటి నుంచి మళ్ళొక 4 సంవత్సరాలు పోరాడితే గాని తెలంగాణ అనేది మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. అవును, ఎల్బినార్లో ఆయన ఒంటిపై కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నారు. సో ఆ శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం జరిగింది అనుకుంటున్నారా మీ బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ల పాలనలో? ఖచ్చితంగా సార్, ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేసింది. అంటే శ్రీకాంతాచారితో పాటు అమరులైన అందరికీ తెలంగాణ అమరవీరులకు న్యాయం జరగలేదు బీఆర్ఎస్ పాలన అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించాయి, ఇతర పార్టీలు కూడా విమర్శించాయి. దీన్ని ఎట్లా మీరు ఏ రకంగా చూస్తారు? అంటే అవగాహన లేని వ్యక్తులు మాట్లాడే మాటలు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అన్ని రంగాలని అభివృద్ధి చేసినట్టే ఏ రోజైతే కేసీఆర్ గారు వారి ఉద్యమ ప్రస్థానంలో ప్రతి ఊరిని టచ్ చేస్తూ వారి సమస్యలు తెలుసుకున్న వ్యక్తి, థర్డ్ పార్టీగా ప్రజల సమస్యలు తెలుసుకున్న వ్యక్తి, ఉద్యమంలో పాల్గొని అమరులైనటువంటి కుటుంబాలను కూడా ఆదుకున్నారు. ఏ రకంగా ఆదుకున్నారు? వారికి ఉద్యోగాలు అయితేనేమి, కళాకారులు అయితే వాళ్ళకి ప్రభుత్వ కొలువులు కూడా ఇచ్చిన, మీకు కూడా తెలుసు, మీ మీడియా మిత్రులకి మాకంటే ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఇలాంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా కళావేదికల మీదకి తీసుకొని ప్రభుత్వ ప్రచారాలు. తొలి అమరుడు శ్రీకాంతాచారి ఉన్నారు కదా, శ్రీకాంతాచారి కుటుంబంలో వాళ్ళ మదర్ ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ లో జాయిన్ అయింది. అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు అంటే ఇక్కడ ఏదో అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ ఉండొచ్చు కదా వాళ్ళు అనేది. సరే, ఒక ఎక్స్ట్రీమ్ కి ఉంటుంది ఏది చేసినా కూడా. ఆ రోజు శ్రీకాంతాచారి గారు చనిపోవడం చాలా బాధాకరమే. కానీ మనం చాలా మీడియాలో చూసినాము, పెద్ద మనుషుల మాట కేసీఆర్ గారికి సమకాలికులైన ఉద్యమకారులు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, శ్రీకాంతాచారి గారు ఇట్లా చనిపోయారు, అమరుడయ్యారు అని చెప్పగానే బోరుమని ఒక అతన్ని పట్టుకొని ఏడ్చిండ్రు. మనం తెలంగాణ సాధన కోసం ఇలా అహింసా మార్గంలో వాళ్ళ కోసమే, బిడ్డల కోసమే, నిరుద్యోగుల కోసమే మనం కష్టపడి స్వరాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటే ఇలా అమరులు అవుతుంటే బాధగా ఉంది, మనం ఇంకెందుకు పోరాడాలి, ఎవరి కోసం పోరాడాలి, ఇట్లా చనిపోవడం చాలా బాధాకరమని వారు బాధపడ్డ మాట, బోరున ఏడ్చిన మాట వాస్తవం. అది అన్ని మీడియాలో ప్రముఖంగా వచ్చింది. తోటి కేసీఆర్ గారి మిత్రులు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. శ్రీకాంతాచారి గారి తల్లి గారికి కూడా టికెట్ ఇచ్చారు అక్కడి నుంచి. సరే, గెలుపోవటంలోనే రాజ్యాంగ వ్యవస్థలో సర్వసాధారణం. కానీ చాలా సందర్భాల్లో కొన్ని చెప్పలేనివి కూడా ఉంటాయి. వారిని చాలా రకాలుగా కూడా ఆదుకున్నారు. వారి పార్టీలు మారటం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ ఉద్యమకారులకి ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి వారిని అన్ని కూడా కన్నబిడ్డలాగా చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ.